అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటీటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. మిషన్ 240+ మిలిటరీ బ్యాచ్‌లో భాగంగా ఈరోజు మీకిచ్చినటువంటి షెడ్యూల్‌లో మెయిన్ షెడ్యూల్ మనీ అండ్ బ్యాంకింగ్‌లో మనీ పార్ట్ 2 అనేది మీకివ్వడం జరిగింది. మనీ పార్ట్ 2 టెస్ట్ అనేది మీకు అప్‌లోడ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లో ఇప్పుడు ఇండియన్ ఎకానమీని మీకు యాడ్ చేశాను. ఇంతవరకు మీరు గతంలో ప్రీ హిస్టారిక్ కల్చర్స్, ఏపీ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కంప్లీట్ జేశారు. అట్ ద సేమ్ టైమ్ శాతవాహనాస్ కంప్లీట్ జేశారు. యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లో. జస్ట్ ఒకటే మోనోటోనస్‌గా కాకుండా సబ్జెక్ట్స్ మారుద్దామనేటటువంటి ఉద్దేశంలో ఇప్పుడు మీకు నేషనల్ ఇన్‌కమ్ జాతీయ ఆదాయం పెట్టాను. మళ్ళీ జాతీయ ఆదాయం అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ గాని, ఏపీ హిస్టరీ గాని మళ్ళీ తీసుకొద్దాం. అలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఒక్కొక్క టాపిక్‌ని మనం కవర్ చేస్తూ, రివిజన్ చేస్తూ వెళ్దాం. దీనివల్ల మీకు కూడా ఏంటంటే, అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ చేస్తున్నటువంటి ఫీలింగ్ కూడా ఉంటది. ఒకే సబ్జెక్ట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అయితే మీకు 75 మార్కులు. అదే 4 సబ్జెక్టులు చదువుతా ఉంటే, మీకు 4 75 మార్కులు చదువుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ అనేది మీకు వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి కంప్లీట్‌గా మనం నేషనల్ ఇన్‌కమ్ ఎంతవరకైతే మీకు నియర్లీ నేషనల్ ఇన్‌కమ్ మీద కంటెంట్ 53 పేజెస్ ఇచ్చాను. ఈ 53 పేజీల కంటెంట్ అనేది మీరింక ఏ బుక్ కూడా చదవాల్సినటువంటి అవసరం లేదండి. కంప్లీట్‌గా అంటే మీరు ఈవెన్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా జనరల్‌గా 'నితిన్ సింఘానియా' గాని, 'రమేష్ సింగ్' గాని, లేదంటే 'వివేక్ సింగ్' గాని, లేకపోతే 'మృణాల్' గాని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదువుతారు. కానీ అందులో కూడా ఏంటంటే ఏపీపీఎస్సీకి సరిపడేటంత కంటెంట్ అనేది నేషనల్ ఇన్‌కమ్‌కి అంతగా ఉండదు. సరిపోదు. అందుకే నేను తెలుగు అకాడమీ బుక్సు, తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం బుక్స్, కరెంట్ అఫైర్స్ ఇదంతా యాడ్ జేసి, మీకొక హై క్వాలిటీ కంటెంట్ అండ్ దాన్ని ఎక్స్‌ప్లనేషన్ 25 వీడియోలు ఇచ్చానండి. మీరు ఆ 25 వీడియోలు కరెక్ట్‌గా వింటే, నేషనల్ ఇన్‌కమ్‌లో బేసిక్స్ మీద ఎలాంటి క్వెషన్ ఇచ్చినా మీరు చేయగలరు. అట్ ద సేమ్ టైమ్ డేటాకి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే డేటాకి సంబంధించినటువంటి ఓన్లీ డేటా ఒక్కటే మీకివ్వలేదు. అది ఇస్తాను. అంటే మనకి ఎగ్జామ్ డేట్స్ ఇవంతా క్లియర్ అయిన తర్వాత, ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఎకనామిక్ సర్వేలో డేటా చదవాల్సొస్తే, మళ్ళీ డేటా మార్చాల్సొస్తది. అందుకనే ఓన్లీ ఆ డేటా ఇవ్వలేదు. మనకి జీడీపీ డేటాసు, అదేవిధంగా హైయెస్ట్ జీడీపీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, హైయెస్ట్ పెర్ క్యాపిటా ఇన్‌కమ్ స్టేట్స్ ఇవన్నీ కూడా నేను మీకు అవి తర్వాత ఇస్తాను. అది జస్ట్ ఒక 4, 5 పేజీలుంటది. ఇంపార్టెంట్ డేటా. అది ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ఎగ్జామ్ డేట్స్ బట్టి అది మనం ఇస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు గ్రూప్ 2లో ర్యాంక్ సాధించాలి అంటే ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్టిక్యులర్‌గా ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏపీ హిస్టరీ, పాలిటీ అందరూ చేస్తారు. మాక్సిమం అందరికి ఒకేలా మార్కులొస్తాయి. కానీ గ్యాప్ అనేది ఎక్కడొస్తదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీలోనే వస్తది. అంటే నీకంటే కిందున్నటువంటి పర్సన్ 100 తెచ్చుకుంటే, మీరు 110 తెచ్చుకోవాలి మీకు ర్యాంక్ పడాలంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 సబ్జెక్ట్స్‌ని ఒకే విధంగా చదవండి. ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకెళ్తున్నాం, ఏపీ హిస్టరీ తీసుకెళ్తున్నాం, ఎకానమీ తీసుకెళ్తున్నాం. కమింగ్ డేస్‌లో పాలిటీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి మేబీ రేపటి నుంచే పాలిటీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. రేపు ఆగస్ట్ 15 కాబట్టి మీకు ఆగస్ట్ 15 రేపు మీకు హాలిడే ఇస్తున్నాను. మీరు రేపు ఏదైతే మీరు రివిజన్ జేసుకోవాలనుకుంటున్నారో అది రివిజన్ జేసుకోండి. నేను రేపు మాక్సిమం ఇండియన్ పాలిటీ స్టార్ట్ జేయడానికి ట్రై జేస్తాను. ఒకవైపు ఏపీ హిస్టరీ క్లాసెస్ అనేవి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఎంత తొందరగా కంప్లీట్ అయితే, అంత తొందరగా రోజుకి కనీసం 3, 4 క్లాసుల వరకు రికార్డ్ జేసి పెట్టేస్తున్నా. స్పీడ్‌గా అవి ఒకవైపు అయిపోతున్నాయి.
మరొక వైపు మీకు పాలిటీ అండ్ ఎకానమీ స్పీడప్ చేయాలి. అందరూ కూడా అడుగుతున్నదేంటంటే, మాకు ఎకానమీ స్పీడ్‌గా చెప్పేయండి సార్. ఎకానమీ ఒక్కటే స్పీడ్‌గా చెప్పేయండి. చెప్పేస్తాను. కాకపోతే ఏంటంటే కంటెంట్ ఇప్పుడు మిగతా ఆటన్నింటికి అన్ని సబ్జెక్ట్‌లకి కంటెంట్ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఈజీగా చెప్పడానికవుతుంది. కానీ ఎకానమీ దగ్గరకొచ్చేసరికి నేను కంటెంట్ ప్రిపేర్ చేయాలి గాబట్టి, ఆ లెవెల్ కంటెంట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుందంతే. కానీ నో ప్రాబ్లమ్. మనకి వితిన్ ద టైమ్ లిమిట్‌లో అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను. మీరు నాకు ప్రెషర్ పెట్టాల్సినటువంటి పనేం లేదు. కంప్లీట్‌గా నేను అదే పనిలో ఉన్నాను. ఓకే. మనం ఇప్పుడు సెషన్‌లోకెళ్ళిపోదాం. ఈరోజు మనకి యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లో నేషనల్ ఇన్‌కమ్‌లో ఫస్ట్ 10 పేజెస్ ఇచ్చాను. ఈ ఫస్ట్ 10 పేజెస్ కూడా ఓన్లీ బేసిక్స్ అండ్ డెఫినిషన్స్ మీదే ఉంటది. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నేషనల్ ఇన్‌కమ్ మీరెప్పుడు ప్రిపేర్ అయినా సరే, నార్మల్‌గా ఏపీ హిస్టరీ, పాలిటీ చదివినట్టు చదవకూడదు. ఒక రఫ్ నోట్ బుక్ అండ్ పెన్ చేతిలో తప్పనిసరిగా ఉండాలి. ఒక ఈక్వేషన్‌ని డిరైవ్ చేశారంటే, దాని నుంచి మరొక 10 ఈక్వేషన్స్ ఎలా డిరైవ్ చేయొచ్చు అని మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి క్వెషన్ ఇచ్చినా సరే నేషనల్ ఇన్‌కమ్‌లో మీరు చెయ్యొచ్చు. నేనిచ్చినటువంటి 25 వీడియోలు, నేనిచ్చినటువంటి 53 పేజీలతో ఎలాంటి క్వెషన్ ఇచ్చినా సరే, ఈవెన్ అనలైటికల్‌గా క్వెషన్ ఇచ్చినా సరే, మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలవుతది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకోండి. ఒక రఫ్ నోట్ బుక్కో లేకపోతే ఒక రఫ్ పేపరో దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు పలానా ఈక్వేషన్ ఏంటి అని అనేటప్పుడు ఒక పేపర్ మీద రాసుకొని చెప్తే మీకు ఈజీగా ఉంటదనమాట. ఓకేనా? అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా? యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌కి అందరూ సిద్ధమేనా? ఇమ్మీడియేట్‌గా మీరు ఏంటంటే రెస్పాండ్ అవ్వాలి. మీరెంత తొందరగా రెస్పాండ్ అయితే అంత తొందరగా సెషన్ కంప్లీట్ అయిపోతది. మీకు కూడా టైమ్ వేస్ట్ ఉండదు. నాకు కూడా టైమ్ వేస్ట్ ఉండదు. ఓకేనండి. మీకు ఈ ఈరోజు సెషన్‌లో పర్టిక్యులర్‌గా నేషనల్ ఇన్‌కమ్ బేసిక్స్, పర్టిక్యులర్‌గా డెఫినిషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్‌కమ్, అదే విధంగా జాతీయ ఆదాయం యొక్క లక్షణాలేంటి? జాతీయ ఆదాయ పరిమాణాన్ని నిర్ణయించేటటువంటి అంశాలేంటి? ఆహ్, స్ స్టాక్ అండ్ ఫ్లో అంటే ఏంటి? ఇంటర్మీడియేట్ గూడ్స్ అంటే ఏంటి? ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి? డెప్రిషియేషన్ అంటే ఏంటి? గ్రాస్ ప్రొడక్ట్, నెట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి? నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? నెట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి? అదే విధంగా మార్కెట్ ప్రైసెస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్‌లో మనం ఏ విధంగా ఆదాయాన్ని లెక్కిస్తాం? ఫ్యాక్టర్ కాస్ట్‌లో ఏ విధంగా లెక్కిస్తాం? అదే విధంగా నామినల్ ఇన్‌కమ్, నామమాత్రపు ఆదాయం అంటే ఏంటి? వాస్తవ ఆదాయం అంటే ఏంటి? బేస్ ఇయర్ అంటే ఏంటి? బేస్ ఇయర్ ఇటీవల మార్చినటువంటి రీసెంట్ బేస్ ఇయర్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ 10 పేజెస్ ఇచ్చాను. ఎందుకంటే మీకు తక్కువ తక్కువ ఇస్తేనే మీరు బాగా రివైజ్ చేయగలరు. ఒకే రోజు 53 పేజీలు ఇస్తే రివిజన్ చేయడం చాలా కష్టం. కాబట్టి తక్కువ తక్కువ పేజీలు రోజుకొక 10 పేజీలు మీరు రివైజ్ చేస్తే చాలండి. మీకు ఎగ్జామ్‌లో అదే మీకు ద బెస్ట్ ఇస్తది మీకు. ఓకేనండి. సెషన్ స్టార్ట్ చేద్దాం. జాతీయ ఆదాయం దగ్గరకొచ్చేసరికి, జాతీయ ఆదాయం డెఫినిషన్ మీద క్వెషన్ అడుగుతాడండి. పర్టిక్యులర్‌గా ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం డెఫినిషన్ ఉంది గదా! ఆ డెఫినిషన్ మీద చాలా సార్లు క్వెషన్స్ అడిగారు. ఇప్పుడు నేను ఒక స్టేట్‌మెంట్ చెప్తాను. ఆ స్టేట్‌మెంట్ రైటా? రాంగా? అనేది మీరు చెప్పండి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి మధ్యంతర వస్తు సేవల మొత్తం విలువని జాతీయ ఆదాయం అంటారు. దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి మధ్యంతర వస్తువుల మొత్తం వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. ఇది రైటా? రాంగా? నో. అయితే ఇంకొక డెఫినిషన్ చెప్తా. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తం విలువని జాతీయ ఆదాయం అంటారు. ఇది యెస్ ఆర్ నో? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తం విలువని జాతీయ ఆదాయం అంటారు. యెస్. ఈ క్వెషన్ డైరెక్ట్‌గా జాతీయ ఆదాయం అనగా అని క్వెషన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు.
ఆ 4 ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆప్షన్ మీరు ఎంచుకోవాలి. ఒక దేశంలో ఒక సంవత్సరం అంటే ఒక నిర్ణీత కాలం అంటే ఒక సంవత్సరం తీసుకుంటే, ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవలు ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్సే తీసుకోవాలి. దాన్నే జాతీయ ఆదాయం అంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి. జాతీయ ఆదాయంలో వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశంలో సమకూరేటటువంటి ఆదాయమే జాతీయ ఆదాయం. వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించేటటువంటి ప్రతిఫలాలు పర్టిక్యులర్‌గా భూమికిచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటండి? భూమికి ఏ ప్రతిఫలం ఇస్తారు? భూమికి ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమికి ఏ ప్రతిఫలం ఇస్తారు? రెంట్. దాన్నే తెలుగులో బాటకం అంటారు. అదే విధంగా శ్రమకి వచ్చేటటువంటి ఫలితం ఏంటి? శ్రమకి వచ్చేటటువంటి ఫలితం వేతనం, సాలరీస్. అదే విధంగా మూలధనానికి వచ్చేటటువంటి ఫలితం ఏంటండి? మూలధనానికి వచ్చేటటువంటి ఫలితం వడ్డీ. వెరీ గుడ్. అదే విధంగా వ్యవస్థాపకుడికి వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటి? ప్రాఫిట్, లాభం. ఏంటి ఇలాంటి క్వెషన్స్ కూడా అడుగుతున్నామని ఎవరో విరాట్ కోహ్లీ పేరు ఏంటది ఏదో పెద్ద లాఫ్ సింబల్ పెడుతున్నారు. ఇప్పుడు ఉన్న క్వెషన్ పేపర్లు చూస్తున్నారుగా మీరు. క్వెషన్ పేపర్స్ అనేవి వెరీ బేసిక్ లెవెల్ నుంచే క్వెషన్స్ అడుగుతున్నాడు. దానికి నవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇండియన్ ఎకానమీలో తోపులైతే ఇక్కడ సెషన్ నుంచి మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎవరికైతే అవసరమో వాళ్ళే ఉండండి. ఇందులో నవ్వాల్సినటువంటి పనేం లేదు. ఓకేనా? ఒక దేశంలో శ్రమ, మూలధనం, అక్కడి సహజ వనరులతో కలిసి ప్రతి ఏటా ఉత్పత్తి చేసేటటువంటి భౌతిక, అభౌతిక వస్తువులు మరియు అన్ని రకాల సేవల యొక్క నికర మొత్తమే జాతీయ ఆదాయం అంటారని ఎవరు నిర్వచనం ఇచ్చారు? ఒక దేశంలోని శ్రమ, మూలధనం, అక్కడి సహజ వనరులతో కలిసి ప్రతి ఏటా ఉత్పత్తి చేసేటటువంటి భౌతిక, అభౌతిక వస్తువులు మరియు అన్ని రకాల సేవల నికర మొత్తమే జాతీయ ఆదాయం అంటారని ఎవరు డెఫినిషన్ ఇచ్చారు? వెరీ గుడ్. మార్షల్. మనకి జాతీయ ఆదాయానికి డెఫినిషన్స్ డిఫరెంట్ ఆర్థికవేత్తలు ఇచ్చారు. మార్షల్, పిగు, ఫిషర్, సైమన్ కుజినెట్స్, నేషనల్ ఇన్కమ్ కమిటీ అండ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఎవరు ఏ డెఫినిషన్ ఇచ్చారని అడుగుతాను. మీరు స్పీడ్‌గా చెప్పేసేయండి. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ మార్షల్ దగ్గరకొచ్చేసరికి శ్రమ, మూలధనం గుర్తుపెట్టుకుంటే పర్టిక్యులర్‌గా మనకి ఆల్ఫ్రెడ్ మార్షల్. తర్వాత ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సరము కాలంలో ప్రవహించేటటువంటి వస్తు సేవల నికర ఉత్పత్తి లేదా దేశ మూలధన వస్తువులకు నికరంగా చేరే వస్తు సేవలను జాతీయ ఆదాయం అంటారని ఎవరు చెప్పారు? ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకి ఒక సంవత్సర కాలంలో ప్రవహించేటటువంటి వస్తు సేవల నికర ఉత్పత్తి లేదా దేశ మూలధన వస్తువులకి నికరంగా చేరి నేనేమి లైన్‌లో అడగట్లేదండి. లైన్‌లో అడుగుతున్నాను కదా అనేసి ఏంటది ఫిషర్ చెప్పేస్తున్నారు. లైన్‌లో అడగట్లేదు నేను. సైమన్ కుజనెట్స్ మీకు క్లాసెస్‌లో కూడా చెప్పాను. క్లాస్‌లో కూడా మీకు చెప్పడం జరిగింది. దేన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సైమన్ కుజనెట్స్ అంటే ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకి ఒక సంవత్సరముల కాలంలో ప్రవహించేటటువంటి వస్తు సేవల ఉత్పత్తి. ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుని 2 సార్లు విలువ లెక్క కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తువుల విలువను అంచనా వేస్తే అది జాతీయ ఆదాయం అంటారని ఎవరు చెప్పారు? ఒక వస్తువును 2 సార్లు విలువ లెక్క కట్టకుండా 2 సార్లు ఒక వస్తువుని డబులింగ్ ఒక వస్తువుని 2 సార్లు విలువ కట్టకుండా అనొస్తే నేషనల్ ఇన్కమ్ కమిటీ అని గుర్తుపెట్టుకోండి. అది మీ క్లాస్‌లో కూడా క్లియర్‌గా చెప్పాను.
అదేవిధంగా ఒక సంవత్సర కాలంలో వేతనాలు, బాటకం, వడ్డీ, లాభాల రూపంలో ఒక దేశ నివాసితులు నార్మల్ రెసిడెంట్స్ సృష్టించేటటువంటి ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారని ఎవరు చెప్పారు? వెరీ గుడ్. సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ని ఏమని పిలుస్తున్నారండి? ఇప్పుడు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ని ఏమని పిలుస్తున్నారు? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ని ఇప్పుడు ఎందులో విలీనం చేశారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తో పాటు ఇంకొక సంస్థ కూడా విలీనం చేశారు. ఆ సంస్థ ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లో సిఎస్ఓ తో పాటు ఇంకొకటి కూడా విలీనం చేశారు. వెరీ గుడ్. ఎన్ఎస్ఎస్ఓ తో పాటు సిఎస్ఓ కలిపి ఎన్ఎస్ఓగా మార్చారు. ఒక సంవత్సర కాలంలో అంతిమ వినియోగదారులు పొందేటటువంటి వస్తు సేవలను జాతీయ ఆదాయం అంటారని ఎవరు చెప్పారు? ఒక సంవత్సర కాలంలో అంతిమ వినియోగదారులు పొందే వస్తు సేవలను జాతీయ ఆదాయం అంటారని ఎవరు చెప్పారు? ఒక సంవత్సర కాలంలో అంతిమ వినియోగదారులు పొందే వస్తు సేవలు. అంతిమ వినియోగదారులు అని వచ్చిందంటే ఇర్వింగ్ ఫిషర్ అండి. ఇర్వింగ్ ఫిషర్. ద్రవ్యంతో కొలవడానికి ప్రాధాన్యత ఇస్తూ సమాజం యొక్క భౌతిక ఆదాయంలో దేనినైతే ద్రవ్యంతో కొలవడానికి వీలవుతుందో ఆ భాగాన్ని జాతీయ ఆదాయం అంటారని ఎవరు చెప్పారు? పిగు. వెరీ గుడ్. ఎవరి డెఫినిషన్స్ ఏంటి అని చెప్పారు. ఇక్కడ డెఫినిషన్ ఎవరు చెప్పారు అని క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ నేషనల్ ఇన్కమ్ డెఫినిషన్ లో కేవలం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు మొత్తం విలువనే జాతీయ ఆదాయం అంటారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి, మిగతా స్టేట్మెంట్స్ లో ఇలాంటి డెఫినిషన్స్ అన్ని ఇచ్చారనుకోండి, అవి కూడా జాతీయ ఆదాయమే అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఒక వస్తువు విలువని 2 సార్లు లెక్క కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తువుల విలువ కూడా జాతీయ ఆదాయమే. ఆ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కరెక్టే అవుతుంది ఆన్సర్. అదేవిధంగా సైమన్ కుజినెట్స్ చెప్పినట్టు ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులు ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల నికర ఉత్పత్తి లేదా దేశ మూలధన వస్తువులకు నికరంగా చేరే వస్తు సేవలు జాతీయ ఆదాయం అంటారు. అది కూడా డెఫినేషన్ అవుతుంది. కాబట్టి మీకు ఎవరు చెప్పారు అనేది ఇంపార్టెంట్ అయినా అవ్వకపోయినా సరే, మీకు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏంటంటే నేషనల్ ఇన్కమ్ డెఫినిషన్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భావాలతో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ జాతీయ ఆదాయం అనేది మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్, సూక్ష్మ ఆర్థిక అంశం. ది స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? జాతీయ ఆదాయం అనేది మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్ కాదు, మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్. జాతీయ ఆదాయం అనేది మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్. రైట్ ఆర్ రాంగ్? వెరీ గుడ్. జాతీయ ఆదాయం అనేది మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇది ఒక దేశం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది కాబట్టి జాతీయ ఆదాయం అనేది మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్. జాతీయ ఆదాయాన్ని తప్పనిసరిగా ద్రవ్య రూపంలో కొలుస్తారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? జాతీయ ఆదాయాన్ని తప్పనిసరిగా ద్రవ్య రూపంలో కొలుస్తారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్.
మనకి జాతీయ ఆదాయం లెక్క పెట్టాలంటే దాన్ని ద్రవ్య రూపంలోనికి మార్చాలి. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క మొత్తం విలువని మార్కెట్ విలువతో గుణిస్తే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మధ్యంతర వస్తువులు లేదా ముడి పదార్థాల యొక్క విలువను లెక్కలోకి తీసుకుంటారు. ఇది రైట్ ఆర్ రాంగ్? జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు మధ్యంతర వస్తువులు లేదా ముడి పదార్థాలని లెక్కలోకి తీసుకుంటారు. రాంగ్. ఎందుకంటే డబుల్ కౌంట్ అవుతుంది. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు మధ్యంతర వస్తువులు లేదా ఇంటర్మీడియట్ గూడ్స్ కానీ ముడి పదార్థాలు రా మెటీరియల్స్ని తీసుకుంటే డబుల్ కౌంట్ అవుతుంది. కాబట్టి ముడి పదార్థాలు లేదా మధ్యంతర వస్తువులని తీసుకోరు. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కేవలం వినియోగానికి సిద్ధంగా ఉన్నటువంటి అంతిమ వస్తువుల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కేవలం వినియోగానికి సిద్ధంగా ఉన్నటువంటి అంతిమ వస్తు సేవల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ అండ్ వినియోగానికి సిద్ధంగా ఉన్నటువంటి అంతిమ వస్తువుల విలువను మాత్రమే తీసుకుంటారు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఒక నిర్ణీత కాలానికి లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటితో స్టార్ట్ అవుతుంది, ఎప్పటితో ఎండ్ అవుతుంది? భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటితో స్టార్ట్ అయ్యి ఎప్పటితో ఎండ్ అవుతుంది? భారతదేశంలో ఆర్థిక సంవత్సరము ఎప్పటితో స్టార్ట్ అవుతుంది? వెరీ గుడ్. ఏప్రిల్ 1తో స్టార్ట్ అయ్యి మార్చి 31తో ఎండ్ అవుతుంది. జాతీయ ఆదాయం అనేది ఒక నిల్వ లేదా ఒక స్టాక్ భావన. ఇది రైట్ ఆర్ రాంగ్? జాతీయ ఆదాయం అనేది ఒక నిల్వ లేదా స్టాక్ భావన. వెరీ గుడ్. జాతీయ ఆదాయం అనేది స్టాక్ కాదు. జాతీయ ఆదాయం అనేది ఏంటి? జాతీయ ఆదాయం స్టాక్ కాకపోతే జాతీయ ఆదాయం ఏంటి? జాతీయ ఆదాయం ఫ్లో కాన్సెప్ట్. వెరీ గుడ్. ప్రవాహం. ఒక నిర్ణీత కాలంలో చెప్తాం కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైం కాకుండా ఒక నిర్ణీత కాలం మధ్యలో చెప్తాం కాబట్టి ఇది ఫ్లో కాన్సెప్ట్ అన్నమాట. జాతీయ ఆదాయంలో తరుగుదల తీసివేసిన తర్వాత వచ్చినటువంటి నికర విలువను పరిగణలోకి తీసుకుంటారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తరుగుదల తీసివేసిన తర్వాత, డిప్రిషియేషన్ తీసివేసిన తర్వాత వచ్చేటటువంటి నెట్ వాల్యూని తీసుకుంటారు. ఇది కరెక్టా కాదా? ఎస్, కరెక్టేనండి. ఎందుకంటే మనం యంత్రాలు కానీ పరికరాలు కానీ వాడినప్పుడు కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు కదా, వాటి యొక్క విలువ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత తగ్గుతుంది. కాబట్టి ఆ డిప్రిషియేషన్ని కూడా మనం తీసేసి జాతీయ ఆదాయం లెక్కిస్తాం. కాబట్టి జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు తరుగుదలను తీసేసేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ అడుగుతాడండి. మనకి నేషనల్ ఇన్కమ్‌లో మనకేంటంటే ఇలాంటి స్టేట్మెంట్సే అడుగుతాడు. ఈ ఈ స్టేట్మెంట్స్ మీద మనకు ఐడియా ఉంటే ఈజీగా మనకి ఏంటంటే ఆన్సర్ చేయొచ్చు. జీడీపీ వరకు మనకి ఇంకా వెళ్ళలేదండి. మనం ఇప్పుడంతా చెప్పేదంతా కూడా ఏంటంటే డెఫినిషన్స్ వరకు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం డెఫినిషన్స్ దగ్గర ఉన్నాం. జీడీపీ, జీఎన్‌పీ అనేది నెక్స్ట్‌లో వస్తాయి. జస్ట్ వెయిట్ చేయండి. ఉన్న సెషన్‌ని మీరు కరెక్ట్‌గా ఎంజాయ్ చేయండి. మధ్య మధ్యలో డిస్ట్రాక్షన్ చేయొద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకుందేంటి? నేషనల్ ఇన్కమ్ స్టార్టింగ్‌లో ఉన్నాం. జీడీపీ గురించి ఇంకా మనం మాట్లాడలేదు. జీడీపీ నెక్స్ట్ వస్తది. వెయిట్ చేయండి. 53 పేజీల కంటెంట్ ఉంది. ఇప్పుడు మొదటి 10 పేజీల కంటెంటే చదువుతున్నాం మనం. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు నికర విదేశీ ఆదాయం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఎన్ఎఫ్ఐఏని కలుపుతారు. ఇది కరెక్టా కాదా? జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు దేశీయ ఆదాయానికి ఎన్ఎఫ్ఐఏ కలుపుతారు. ఇది కరెక్టా కాదా? ఎస్, కరెక్ట్. ఎందుకంటే
జాతీయ ఆదాయం ఈక్వల్ టు దేశీయ ఆదాయం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం అంటారు. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ని కలుపుతారు. ఇది ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులని కలుపుతారు. వెరీ గుడ్. నో. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు బదిలీ చెల్లింపులు లెక్కించరు. ఎందుకంటే బదిలీ చెల్లింపుల వల్ల కొత్తగా ఎటువంటి ఉత్పత్తి అనేది జరగదు కాబట్టి బదిలీ చెల్లింపుల్ని ఏంటంటే తీసేస్తారు. బదిలీ చెల్లింపులకి ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి, రాయండి. బదిలీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్కి మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అన్ని వరుసగా రాయండి. బదిలీ చెల్లింపులు ట్రాన్స్ఫర్ పేమెంట్స్కి ఒక పెన్షన్లేనా? చాలా లిస్ట్ ఉంటుంది కదా, రాయండి. ఏమి చేతిలో ఇప్పుడు చెయ్యి కదలట్లేదా? ఇదే యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్ అంటే. పెన్షన్లు వెరీ గుడ్, నిరుద్యోగ భృతి వెరీ గుడ్, స్కాలర్షిప్స్ వెరీ గుడ్, పిల్లలకి ఇచ్చేటటువంటి పాకెట్ మనీలు ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కిందకి వస్తాయి. జాతీయ ఆదాయం మీద ఉన్న ఏటది ప్రభుత్వం చేసేటటువంటి రుణం మీద వడ్డీ, అది కూడా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కిందకి వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, తర్వాత మాట్లాడుకుందాం. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు గత సంవత్సర వస్తు ఉత్పత్తి కూడా తీసుకుంటారు. ఇది స్టేట్మెంట్ కరెక్టా రాంగా? జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు గత సంవత్సర వస్తు ఉత్పత్తిని కూడా తీసుకుంటారు. ఇది కరెక్టా రాంగా? నో. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ప్రస్తుత సంవత్సర వస్తు సేవల ఉత్పత్తినే తీసుకుంటారు. అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మాత్రమే తీసుకుంటారు. గత సంవత్సరంవి ఆల్రెడీ గత సంవత్సరం యొక్క ఆదాయంలో కలిసిపోయి ఉంటాయి కాబట్టి ప్రస్తుత సంవత్సర వస్తు సేవల ఉత్పత్తి మాత్రమే గణిస్తారు. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు సెకండ్ హ్యాండ్ గూడ్స్ ని కలుపుతారు జాతీయ ఆదాయాన్ని. ఇది రాంగ్ రైట్? జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సెకండ్ హ్యాండ్ వస్తువులు కలుపుతారు. రాంగ్. సెకండ్ హ్యాండ్ వస్తువులు అనేవి ఆల్రెడీ ఏంటంటే గతంలో మనకి జాతీయ ఆదాయంలో కలపడిబడి ఉంటాయి కాబట్టి సెకండ్ హ్యాండ్ గూడ్స్ ని ఏంటంటే కలపరు. పాత ఇళ్ల అమ్మకాలని జాతీయ ఆదాయంలో కలుపుతారా కలపరా? పాత ఇండ్ల అమ్మకాన్ని జాతీయ ఆదాయంలో కలుపుతారా కలపరా? కలపరు. వెరీ గుడ్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాల్యూలు అది కలిసే ఉంటుంది కాబట్టి. అయితే పాత ఇల్లు కానీ అమ్మేటప్పుడు ఏజెంట్ తీసుకున్నటువంటి కమిషన్ జాతీయ ఆదాయంలో కలుపుతారా కలపరా? ఏజెంట్ తీసుకున్నటువంటి కమిషన్ ని జాతీయ ఆదాయంలో కలుపుతారా కలపరా? ఎస్, కలుపుతారు. ఎందుకంటే అది ఇప్పుడు జరిగింది కాబట్టి, ఆ ట్రాన్సాక్షన్ ఇప్పుడు జరిగింది కాబట్టి, ఆ ఏజెంట్కి డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఏజెంట్ తీసుకునేటటువంటి కమిషన్ ని కలుపుతారు. అది అతనికి ఆదాయం కాబట్టి, ఆ సేవ అనేది ఆ పర్టికులర్ సంవత్సరానికి సంబంధించింది కాబట్టి. తర్వాత సెక్యూరిటీ అమ్మకాల్లో కొనుగోలు, మనకి పర్టికులర్గా ఈ స్టాక్ మార్కెట్ లో అమ్మకాల్లో కొనుగోలు, వీటిని జాతీయ ఆదాయంలో కలుపుతారా కలపరా? స్టాక్ మార్కెట్ అమ్మకాల్లో కొనుగోలు, అదేవిధంగా సెక్యూరిటీల అమ్మకాల్లో కొనుగోలు జాతీయ ఆదాయంలో కలుపుతారా కలపరు? నో, కలపరు. వెరీ గుడ్. కానీ ఈ స్టాక్ బ్రోకరేజ్ కమిషన్ ని జాతీయ ఆదాయంలో కలుపుతారా కలపరు? బ్రోకరేజ్ కమిషన్ ని కలుపుతారా కలపరు? మనకి స్టాక్స్ అమ్మడం కొనుగోలు వల్ల ఏంటంటే జస్ట్ ఓనర్షిప్ మాత్రమే మారుతుందండి. అక్కడ కొత్తగా ఉత్పత్తి ఏమీ క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి మనకి పర్టికులర్గా సెక్యూరిటీల అమ్మకాలు కొనుగోళ్లు కానీ వీటిల్లో ఏంటంటే వాటిని జాతీయ ఆదాయంలో లెక్కించరు. ఎందుకంటే వాటి వల్ల కొత్తగా ఏం ఉత్పత్తి అనేది జరగట్లేదు, కేవలం ఓనర్షిప్ మాత్రమే మారుతుంది. అందుకే వాటిని జాతీయ ఆదాయంలో కలపరు.
అయితే బ్రోకరేజ్ కమిషన్‌ని మాత్రం ఇప్పుడు జరిగిన అది ట్రాన్సాక్షన్ గాబట్టి, ఇప్పుడు తనకి ఈ సంవత్సరంలో తనకొచ్చినటువంటి ఆదాయం కాబట్టి, బ్రోకరేజ్ కమిషన్‌ని మాత్రం కలుపుతారు. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేనేదైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చానో, ఈ స్టేట్మెంట్స్ మీదే క్వెషన్‌లు పడతాయి. ప్రతిసారి మనకి నేషనల్ ఇన్‌కమ్‌లో ఈ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి పడతాయన్నమాట. మీరు ఏమాత్రం అశ్రద్ధగా చదివినా సరే, ఆన్సర్ తప్పు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఒక దేశంలో జాతీయ ఆదాయ పరిమాణం ఎప్పుడూ ఒకేలా ఉంటది. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? జాతీయ ఆదాయ పరిమాణం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? నో. జాతీయ ఆదాయ పరిమాణం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతా ఉంటది. ఎందుకంటే ఆ దేశంలో జాతీయ ఆదాయ స్థాయి అనేది ఎప్పటికప్పుడు మారుతా ఉంటది కాబట్టి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఒక దేశంలో సహజ వనరులు, శీతోష్ణ స్థితి, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు, గనులు, ఇంధన వనరులు మొదలైనవి అధికంగా అనుకూలంగా ఉంటే ఆ దేశంలో జాతీయ ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? యెస్. ఒక దేశంలో మంచి సహజ వనరులు ఉన్నాయి. ఇప్పుడు వెనిజులా లాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి. అక్కడ మనకి ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. కాబట్టి సహజ వనరుల వల్ల బాగా డెవలప్ అయింది. మంచి శీతోష్ణ స్థితి ఉందనుకోండి. మంచిగా పంటలు పండి, మంచిగా ఉంటే అక్కడ ప్రొడక్షన్ పెరుగుతది. అంటే భౌగోళిక అంశాలు, సారవంతమైనటువంటి నేలలు, గనులు, ఇంధన వనరులు ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఆ దేశం ఏంటంటే జాతీయ ఆదాయ పరంగా ముందుండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం కలిగినటువంటి శ్రామికుల లభ్యత, చొరవ, సాహసం, సామర్థ్యం కలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యవస్థాపకులు, మూలధన పెరుగుదల రేటు వంటివి జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం కలిగిన శ్రామికుల లభ్యత, అదేవిధంగా చొరవ, సాహసం, సామర్థ్యం, రిస్క్ తీసుకునేటటువంటి సమర్థవంతమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్, అదేవిధంగా మూలధన పెరుగుదల రేటు ఇవన్నీ ఉంటే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయ పరిమాణాన్ని ఇవన్నీ నిర్ణయిస్తాయి. ఇది కరెక్టా కాదా? యెస్, కరెక్టే. యెస్. ఒక దేశంలో సాంకేతిక పరిజ్ఞాన ప్రగతి బాగా ఉంటే, ఒక దేశం టెక్నాలజీ పరంగా బాగా ఉంటే, ఆ దేశంలో జాతీయ ఆదాయానికి మంచి ఉత్పత్తి, మంచి కారకంగా టెక్నాలజీ ఉంటుంది. ఇది కరెక్టా కాదా? యెస్. ఒక దేశంలో టెక్నాలజీ బాగా ఉన్నా సరే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు టెక్నాలజికల్ పరంగా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఎలాన్ మస్క్ ఏంటంటే టెక్నాలజీ పరంగా చాలా బాగా ముందుకెళ్ళిపోయాడు కాబట్టి, ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ అని, టెస్లా కార్స్ అని ఇలాంటి అన్నీ ఏంటంటే అద్భుతమైనటువంటి టెక్నాలజీల వల్ల తను బాగా డెవలప్ అయ్యాడు. తను డెవలప్ అయ్యాడంటే అమెరికా డెవలప్ అయినట్టు. అంటే ఒక దేశం టెక్నాలజీ పరంగా డెవలప్ అయితే ఆటోమేటిక్‌గా నేషనల్ ఇన్‌కమ్‌లో కూడా బాగా డెవలప్ అవుతుంది. ఒక దేశంలో ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థికాభివృద్ధికి, జాతీయాభివృద్ధి వృద్ధికి రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం కూడా దోహదం చేస్తాయి. ఇది కరెక్టా కాదా? ఒక దేశంలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు పెంపుకి రాజకీయ నిర్ణయాలు, రాజకీయ స్థిరత్వం. ఇప్పుడు ఎప్పటికప్పుడు గవర్నమెంట్లు మారిపోతున్నాయనుకోండి, విధానాలు మారిపోతా ఉంటాయి. దానివల్ల ఏంటంటే దేశం యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతది. అదే సుస్థిరమైనటువంటి రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం కలిగినటువంటి రాజకీయాలున్నాయనుకోండి, ఆటోమేటిక్‌గా రాష్ట్రం అది డెవలప్ అవుతుందనమాట. దేశం డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అండి. ఇలాంటి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఈ విధంగా చదవాలి. ఓకే. అంటే ఇలా క్వెషన్ ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలి? ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని బేస్ చేసుకొనే మీకు క్వెషన్‌లు అడుగుతున్నాను. డైరెక్ట్‌గా ప్రీవియస్‌లో ఇలాంటి క్వెషన్స్ అనేవి చాలా అడిగాడు. అడిగాడు కాబట్టే మీకు అడుగుతున్నాను. ఒక నిర్ణీత సమయం వద్ద ఆదాయాన్ని కొలిస్తే ఏదైనా ఒక నిర్ణీత నిల్వకి, స్టాక్ అండ్ ఫ్లోకి మధ్య డెఫినిషన్. ఒక నిర్ణీత సమయం వద్ద కొలిచేటటువంటి పరిమాణాన్ని ఏమంటారు? ఒక నిర్ణీత సమయం, ఎట్ ఎ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్
ఒక నిర్ణీత సమయం వద్ద దేన్నైనా కొలిస్తే దాన్నేమంటారంటే స్టాక్ అంటారు. స్టాక్ అనేది ఒక ఒక భావన. స్టాక్ అనేది స్టాక్ అనేది నిశ్చయ అనేది కింద లేదా వెరీ గుడ్. మీ బ్యాంక్‌లో రూ. 1,00,000 అది ఒకటో తేదీన ఎక్కడ ఉన్న స్టాక్ వస్తదా? వెరీ గుడ్. మీకు నెలకి వచ్చేటటువంటి లేదా సంవత్సరానికి వచ్చేటటువంటి టోకెన్ స్టాక్ వస్తదా? వెరీ గుడ్. ఒక నెలలో ఒక ఏడాది మీరు బ్యాంక్‌లో వచ్చేటటువంటి వడ్డీ స్టాక్ ఫ్లో. స్టాక్ వెరీ గుడ్ ఫ్లో. లో ఉన్నటువంటి ఫ్లో ఒక దీన్ని ఉండదు ఒక నిర్దిష్ట చెప్తాం. దాన్ని ఫ్లో అంటారు. దీని టైం ఉంటది. అదే భావం. ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడేటటువంటి వస్తువులను ఏమంటారు? ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడేటటువంటి వస్తువులను ఏమంటారు? మధ్యంతర వస్తువులు అంటారు. వీటిని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు. మనం వ్యవసాయంలో వాడేటటువంటి విత్తనాలు ఇంటర్మీడియట్ గూడ్ అవుతుందా? ఫైనల్ గూడ్ అవుతుందా? వ్యవసాయంలో వాడేటటువంటి విత్తనాలు మధ్యంతర వస్తువులా? అంతిమ వస్తువులా? ఇంటర్మీడియట్ గూడ్స్. వెరీ గుడ్. కారు తయారీలో ఉపయోగించేటటువంటి టైర్లు ఇంటర్మీడియట్ ఆర్ ఫైనల్ గూడ్స్? కారు తయారీలో ఉపయోగించేటటువంటి గూడ్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఫైనల్ గూడ్స్? ఇంటర్మీడియట్ గూడ్. ఏ వస్తువులైతే వినియోగదారుడి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయో మరియు ఉత్పత్తి ప్రక్రియ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాయో వాటిని ఏమంటారు? వినియోగదారుడి అవసరాలకి తీర్చడానికి సిద్ధంగా ఉండి మరియు ఉత్పత్తి ప్రక్రియ నుంచి పూర్తిగా బయటకు వచ్చేటటువంటి వాటిని ఫైనల్ గూడ్స్ అంటారు. వెరీ వెరీ గుడ్.
వ్యాపారస్తులు లేదా కంపెనీలు ఇతర వస్తువుల ఉత్పత్తి కోసం కొనేటటువంటి వస్తువులను ఏమంటారు? వ్యాపారస్తులు లేదా కంపెనీలు ఇతర వస్తువుల ఉత్పత్తి కోసం కొనేటటువంటి ఆస్తులను ఏమంటారండి? మూలధన వస్తువులు, క్యాపిటల్ గూడ్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు కొనేటటువంటి మిషనరీ గాని, ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి క్యాపిటల్ గూడ్స్ కిందకొస్తాయి. స్థిర మూలధన వినియోగం, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ని ఏమని అంటారు? స్థిర మూలధన వినియోగం, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, సిఎఫ్సిని ఏమంటారు? సిఎఫ్సికి మరొక పేరేంటి? వెరీ గుడ్. డెప్రిసియేషన్, తరుగుదల. డెప్రిసియేషన్, తరుగుదల. వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో యంత్రాలు, పరికరాలు, భవనాలు వంటి స్థిర ఆస్తులను నిరంతరం ఉపయోగించడం వల్ల వాటి విలువలో కలిగేటటువంటి తగ్గింపునే ఏమంటారు? వెరీ గుడ్. డెప్రిసియేషన్. డెప్రిసియేషన్ లేదా తరుగుదలని అంటారు. తరుగుదల జనరల్‌గా ఎప్పుడు ఏర్పడుతది? యంత్రాలు నిరంతరం వాడడం వల్ల అరిగిపోతుంటాయి. కొన్ని వస్తువులు వాడకపోయినా సరే ఏంటంటే తుప్పు పట్టేస్తాయి. కొత్త టెక్నాలజీ రావడం వల్ల పాత యంత్రాలు పనికి రాకుండా పోవడం వల్ల కూడా పోతాయి. మరమ్మతులు, ప్రమాదాల వల్ల కూడా వాటి యొక్క విలువ తగ్గిపోతూ ఉంటదన్నమాట. ఇది మనకి డెప్రిసియేషన్. ఏదైనా ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటే దాన్నేమంటారు? మొత్తం ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటే ఏమంటారు? తరుగుదల కలిసి ఉంటే గ్రాస్ ప్రొడక్షన్ అంటారు. స్థూల ఉత్పత్తి. తరుగుదల తీసేస్తే ఏమంటారు? తరుగుదల తీసేస్తే ఏమంటారు? నెట్ ప్రొడక్ట్ అంటారు. నెట్ ప్రొడక్ట్ అంటే నికర ఉత్పత్తి. ఇప్పుడు స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి, తరుగుదల ఈ 3 ఇచ్చారనుకోండి. ఇప్పుడు స్థూల ఉత్పత్తికి ఫార్ములా రాయండి. స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి, తరుగుదల ఇస్తే స్థూల ఉత్పత్తికి ఫార్ములా చెప్పండి. స్థూల ఉత్పత్తి అంటే ఎన్ఎన్పి ఏంటమ్మా? స్థూల ఉత్పత్తికి స్థూల అంటే గ్రాస్. గ్రాస్ అంటే ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా? కొంతమంది మైనస్ రాస్తున్నారేంటి? గ్రాస్ ప్రోడక్ట్ ఈక్వల్ టు నెట్ ప్రోడక్ట్ ప్లస్ తరుగుదల, డెప్రిసియేషన్. కాన్సెప్ట్ బేస్డ్ గా అర్థం చేసుకోండి. కన్ఫ్యూజ్ అయ్యేంటది బై హార్ట్ చేయొచ్చు. ఎలాంటి బై హార్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. స్థూల ఉత్పత్తి, తరుగుదల 2 ఇస్తే నికర ఉత్పత్తికి ఫార్ములా చెప్పండి. నెట్ ప్రోడక్ట్. నెట్ ప్రోడక్ట్ కి ఫార్ములా చెప్పండి. నేను గ్రాస్ ప్రోడక్ట్ అండ్ డెప్రిసియేషన్ 2 ఇచ్చాను. గ్రాస్ ప్రోడక్ట్ అండ్ డెప్రిసియేషన్ ఇచ్చాను. నెట్ ప్రోడక్ట్ చెప్పండి. వెరీ గుడ్. నెట్ ఈక్వల్ టు గ్రాస్ మైనస్ డెప్రిసియేషన్. ఇప్పుడు నేను స్థూల ఉత్పత్తి ఇచ్చాను, నికర ఉత్పత్తి ఇచ్చాను. తరుగుదలకి ఫార్ములా చెప్పండి. డెప్రిసియేషన్ కి ఫార్ములా చెప్పండి. స్థూల ఉత్పత్తి ఇచ్చాను, నికర ఉత్పత్తి ఇచ్చాను. డెప్రిసియేషన్ కి ఫార్ములా చెప్పండి. నేను సిఎఫ్సి అని అడగలేదండి, ఫార్ములా అడుగుతున్నాను. సిఎఫ్సి కరెక్టే. ఆ సిఎఫ్సికి ఫార్ములా అడుగు. నేను ఇచ్చింది గ్రాసు నెట్ ఇచ్చాను. గ్రాసు నెట్ ఇస్తే డెప్రిసియేషన్ కి ఫార్ములా చెప్పండి. డెప్రిసియేషన్ ఈక్వల్ టు గ్రాస్ ప్రొడక్ట్ మైనస్ నెట్ ప్రొడక్ట్, జి మైనస్ ఎన్. నేను జీడిపి, ఎన్డిపిలో చెప్పట్లేదు. ఇంతవరకు వెళ్ళలేదు మనం. జస్ట్ ప్రొడక్ట్ గ్రాస్ నెట్ గురించే మాట్లాడుకున్నాం. గ్రాస్ నెట్ ప్రోడక్ట్ల గురించే మాట్లాడుకుంటున్నాం. నెట్ ప్రోడక్ట్ మనకి డెప్రిసియేషన్ ఈక్వల్ టు గ్రాస్ మైనస్ నెట్.
ఇప్పుడు దీన్నే గ్రాస్ మైనస్ నెట్ అని ఏమంటారు? దానికి మరొక పేరేంటి? ఆ డిప్రిషియేషన్ కి మరొక పేరేంటి? గ్రాస్ మైనస్ నెట్ ఈక్వల్ టు డిప్రిషియేషన్. ఆ డిప్రిషియేషన్ కి మరొక పేరేంటి? సిఎఫ్సి. సిఎఫ్సి అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. వెరీ గుడ్. ఇప్పుడు ఒక దేశంలో నికర ఉత్పత్తి 150 కోట్లు రాసుకోండి. నికర ఉత్పత్తి 150 కోట్లు, తరుగుదల 50 కోట్లు. నికర ఉత్పత్తి 150 కోట్లు, తరుగుదల 50 కోట్లు. అయితే మొత్తం స్థూల ఉత్పత్తి ఎంత? స్థూల ఉత్పత్తి ఎంత? నేను నికర ఉత్పత్తి 150 కోట్లు ఇచ్చాను, తరుగుదల 50 కోట్లు ఇచ్చాను. మొత్తం గ్రాస్ వెరీ గుడ్ 200 crores. 150 ప్లస్ 50 200 కోట్లు. నేను ఒక దేశంలో స్థూల ఉత్పత్తి 1000 కోట్లు, స్థూల ఉత్పత్తి 1000 కోట్లు, నికర ఉత్పత్తి 850, సారీ, నికర ఉత్పత్తి 150 కోట్లు. సారీ చెప్తా. ఒక దేశంలో మళ్ళీ రాసుకోండి. ఒక దేశంలో స్థూల ఉత్పత్తి 1000 కోట్లు, నికర ఉత్పత్తి 850 కోట్లు. అయితే తరుగుదల ఎంత? డిప్రిషియేషన్ ఎంత? మొత్తం రాసి చెప్పండి. దేని నుంచి దేంట్లో తీస్తాం వాల్యూ అనేసి రాసి చెప్పండి. నాకు కూడా అర్థమవుతుంది క్లియర్గా. ఒక దేశంలో స్థూల ఉత్పత్తి 1000 కోట్లు, నికర ఉత్పత్తి 850 కోట్లు అయితే తరుగుదల డిప్రిషియేషన్ ఎంత? క్లియర్గా రాండి. 1000 మైనస్ 850 కోట్లు ఈక్వల్ టు 150 కోట్లు. అలా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. వెరీ గుడ్. ఒక దేశంలో స్థూల ఉత్పత్తి 600 కోట్లు, తరుగుదల 70 కోట్లు. నికర ఉత్పత్తి ఎంత? ఒక దేశంలో స్థూల ఉత్పత్తి 600 కోట్లు, తరుగుదల 70 కోట్లు అయితే నికర ఉత్పత్తి ఎంత? నికర ఉత్పత్తి ఈక్వల్ టు స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల. మొత్తం రాయండి. 600 మైనస్ 70 ఈక్వల్ టు 530 కోట్లు. వెరీ గుడ్. ఇలా ఉండాలి. నేషనల్ ఇన్కమ్ అంటే ఇలాగే చేయాలి. ఎగ్జాంపుల్స్ మనకి మనమే ఇచ్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది మీకు. ఓకే, వెరీ గుడ్. మనకి నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ డే కాబట్టి మనం అనుకున్నంత కంప్లీట్గా 10 పేజీలు అవ్వలేదు. మనం 5 పేజీలే చేసాం. నెక్స్ట్ ఎల్లుండి మిగతాది ఎల్లుండి కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ 7 అయిపోయింది కదా. మనకి ఎకానమీ లాంటివి ఇంకా మీకు ఏపీ హిస్టరీ అయితే, ఏపీ హిస్టరీ పాలిటీ అయితే మీరు స్పీడ్గా చేస్తారు. ఎకానమీ అయ్యేసరికి బోర్ అవుతుంది, బోర్ ఫీల్ అవుతారు. ఇంగ్లీష్లో కూడా చెప్తాలండి. ఓకేనండి. ప్రతిరోజు కూడా ఈ లైవ్ సెషన్స్కి అటెండ్ అవ్వండి. ఇలాగే కంటిన్యూ చేయండి. క్వశ్చన్స్ మీరు లాస్ట్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నేను గుర్తొస్తాను. ప్రతి క్వశ్చన్కి నేను గుర్తొస్తా. ఎగ్జామ్ హాల్లో సార్ ఈ క్వశ్చన్ అడిగారు, ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేశాం, లేదంటే ఈ క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేశాం, లేదంటే ఈ క్వశ్చన్ పలానా మెటీరియల్లో సార్ ఇచ్చారు, లేదంటే పలానా పీవైక్యూస్లో నేను చేశాను
అని ఎక్కడో దగ్గర మీకు 100% కనిపిస్తది. కాబట్టి వీటిని కరెక్ట్‌గా యుటిలైజ్ జేసుకోండి. ఇంకేం మీరు చదవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చింది ఇచ్చినట్టు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్‌గా చేసేసేయండి. అందరూ ఎకానమీ టాప్ ఏమో సార్, అందరూ ఎకానమీ టాప్ గాదు. చదివితే అందరూ టాపర్సే అవుతారు. ఓకేనా? చదవండి. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో గూడా మీ ఉద్యోగం అనేది మీకు పదిలంగా మీకు రాసిపెట్టి ఉండాలి. ఎగ్జామ్ వరకు ఇదే కంటిన్యూటీని తీసుకెళ్ళండి. ర్యాంక్ పడాల్సిందే మీకు. ఎకానమీ టీచింగ్ సూపర్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఎకానమీ నేను ఇప్పటివరకు నా ఎస్ఎన్‌టి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ టీచింగ్ జూసారు గదా! ఇప్పుడే చూస్తున్నారు ఎకానమీ టీచింగ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రేపు మీకు ఆగస్టు 15 కాబట్టి ఏదైనా రివిజన్స్ ఏవైనా పెండింగ్స్ ఏవైనా ఉంటే అవి కంప్లీట్ జేసుకోండి రేపు. రేపు మీకు హాలిడే ఇస్తున్నాను. సెలవిస్తున్నాను. రేపు నేను కూడా ఇక్కడ వరకు ఆఫీస్ వరకు రావట్లేదు. ఇక్కడ కాబట్టి థాంక్ యూ. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ ఇయర్ తప్పనిసరిగా 2026 మీ ప్రిపరేషన్‌లో ద బెస్ట్ ఇయర్ అయ్యుండాలి. నెక్స్ట్ ఇయర్‌కి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఉద్యోగాల్లో ఉండాలి. ఈరోజు ఎక్సైజ్ ఎస్ఐలు ఇండిపెండెన్స్ డే పరేడ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. మన స్టూడెంట్స్ ఫోటోస్ పెట్టారు చూసాను నేను. ఎక్సైజ్ ఎస్ఐలందరూ కూడా ఇండిపెండెన్స్ డే పరేడ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మీరు నెక్స్ట్ ఇండిపెండెన్స్ డేకి ప్రిపేర్ అవ్వాలి. అది మీరు పరేడ్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రేపేదైనా మీకు ఈ పెండింగ్ ఈ లాస్ట్ 15 డేస్, 12 డేస్‌లో పెండింగ్స్ ఏమైనా ఉంటే రేపు కంప్లీట్ జేసేసుకోండి. ఎవరైతే పాపం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీకు టైం కుదరట్లేదు కాబట్టి రేపు ఎలాగో మీకు ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత హాలిడే ఉంటది కాబట్టి ఆఫ్టర్‌నూన్ సెషన్. కాబట్టి ఆ సెషన్‌లో కంప్లీట్ నేనుండేది శ్రీకాకుళం అండి. నేనుండేది శ్రీకాకుళం. శ్రీకాకుళం సొంత ఊర్లోనే ఫ్యామిలీతో ఉంటున్నా. శ్రీకాకుళంలో ఉంటున్నా. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. శ్రీకాకుళంలో రణస్థలం మండలం, రావాడ పంచాయతీ, లంకపేట విలేజ్. శ్రీకాకుళం ఆఫీసు మనకి ఓల్డ్ రామకృష్ణ థియేటర్ దగ్గర ఉంటది. ఓకేనా? థాంక్ యూ అండి. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. ఉంటానండి. ఈరోజు నైట్‌కి మీకు మనీ సెకండ్ పార్ట్ టెస్ట్ అప్‌లోడ్ చేశాను. ఒకవేళ నైట్ కుదరకపోతే రేపు ఎలాగో సెలవు కాబట్టి మార్నింగ్ అయినా సరే అప్‌లోడ్ చేసేస్తాను. ఆ టెస్ట్ మాత్రం కంప్లీట్ చేసేయండి. సెకండ్ పార్ట్ మనీ. ఓకేనా? థాంక్ యూ.